హలో అండి. ఈరోజు నేను తైవాన్ జామ మరియు యాపిల్ బేర్ మొక్కలు చూపిస్తూ అలాగే చిన్న హార్వెస్ట్ చేసుకున్నానండి. అవి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. ఇది నేను సంవత్సరం క్రితం కొన్నానండి మొక్క. ఇది ఫస్ట్ టైము 2 కాయలు వచ్చినాయి. ఈసారి మాత్రం ఒక 10 పిందెల దాకా వచ్చినాయండి. 2-3 కాయలు రెడీ అయినాయి కూడా. అదిగోండి, ఈ కాయ రెడీ అయింది. అలాగే యాపిల్ వేరండి. ఇది కూడా నేను జామ మొక్కతో పాటే తీసుకున్నాను. 2 మొక్కలు కొన్నాను. ఇది కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 4-5 కాయలు వచ్చినాయి. ఈసారి మాత్రం బాగా పూత వచ్చి పిందెలు బాగా దిగినాయండి. మరి ఎన్ని కాయలు వస్తాయో తెలియదు, కానీ పూత అయితే బాగా వచ్చింది. వాటికి మనం ఇచ్చే పోషకాలను బట్టి కూడా అవి వస్తాయండి. ఇది కూడా సంవత్సరానికి మనకి 3 సార్లు వస్తుందండి. ఒక అయిపోగానే మళ్ళీ వెంటనే పూత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది అంజీరు. ఇది కూడా నేను వాటితో పాటు తీసుకున్న మొక్కేనండి. ఇది 3rd టైం అండి క్రాప్ ఇది. అలాగే పక్కన క్యాప్సికమ్ ఒకటి చిన్నది ఉంటే కోసుకుంటున్నాను. బెండకాయలు ఇవి ఏంటంటే మనం ఒక 10 మొక్కలు వేసుకుంటే మనకి రెగ్యులర్గా కాయలు వస్తూనే ఉంటాయి. నేను 4 కుండీల్లో పెట్టుకున్నానండి. ఒకరోజే ఎక్కువ కాకపోయినా మనకి రోజు ఒక 4-5 కాయలు వస్తూ ఉంటాయి. 2-3 రోజులు కోసుకొని అలాగా వండుకోవచ్చు. ఇప్పుడు నేను కోసేవి చెట్టు చిక్కుడండి. ఇవి కూడా అంతేనండి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మనం వీటిని రెగ్యులర్గా పెట్టుకోవచ్చు. ఇవి కూడా మొక్కలు. ఇంకా ఇది కూరగుమ్మడి అండి. ఇది రెడీ అయింది. ఇది కూడా కోసుకుంటున్నాను. ఇవి నేను 10 లీటర్స్ పెరుగు బకెట్లో పెట్టానండి. ఇంకా ఇంతకంటే పెద్ద సైజు రాలేదు. ఇంకా ఇది ఒక రకం బీరకాయ అండి. ఇంతకంటే ఎక్కువ సైజు పెరగట్లేదు. ఇవి చక్కగా రౌండ్గా గుండ్రంగా ఇలాగే ఉంటున్నాయి. పొడవు బీరకాయలు అయితే బాగా పొడవుగా వచ్చినాయి. ఇవి మాత్రం ఇలాగే వచ్చినాయి. వాటితో పాటు కొన్ని వంకాయలు కూడా కోసుకున్నాను నేను. ఇంతే అండి, హార్వెస్ట్ చేసుకున్నాము.